హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మోషన్ లెసన్ నుంచి యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీస్ మీద కొన్ని మోడల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది ఎన్టీఎస్సి వాళ్ళకి, అలాగే 9th క్లాస్ చదువుతున్న వాళ్ళకి మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకి బాగా యూజ్ అయ్యే వీడియో ఇది మోషన్ లెసన్ మీద థర్డ్ వీడియో. ఆల్రెడీ 1-2 వీడియోస్ చేస్తున్నాను. వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటితో పాటు దీన్ని కూడా చూసినట్లయితే ముందు అవి చూసిన తర్వాత ఇవి చూస్తే మీకు ఇంకా క్లియర్గా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రవి ట్రావెల్స్ 4 kilometers ఫ్రమ్ ఏ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 2 km/h అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ విత్ 4 km/h. క్యాలిక్యులేట్ యావరేజ్ స్పీడ్ అనేది క్వశ్చన్. సో రవి అనే వ్యక్తి ఏ కాడి నుంచి స్టార్ట్ అయ్యాడు, 4 kilometers వరకు 2 km/h స్పీడ్తో వెళ్ళాడు. రిమైనింగ్ డిస్టెన్స్ ఏమో 4 km/h స్పీడ్తో వెళ్ళాడు. సో పైన మొత్తం 8 kilometers అని ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వెళ్ళింది 4 kilometers కాబట్టి ఇక మిగిలింది కూడా 4 kilometers. అంటే ఫస్ట్ 4 kilometersని 2 km/h స్పీడ్తో వెళ్ళాడు. తర్వాత 4 kilometersని 4 km/hతో వెళ్తే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే డిస్టెన్స్, స్పీడ్ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఇచ్చాడు, స్పీడ్ ఇచ్చాడు. 4 kilometers ఏమో అంటే కొంత డిస్టెన్స్ ఒక స్పీడ్తోని, మరికొంత డిస్టెన్స్ ఇంకొక స్పీడ్తోని వెళ్తే యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే S1 + S2 అంటే టోటల్ డిస్టెన్స్ బై కింద టోటల్ టైం రావాలి. ఎక్కడ మనకి టైం మెన్షన్ చేయనప్పుడు మనం ఏం చేస్తామంటే టైంకి ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ కదా. S1/v1 + S2/v2 ఇది ఫార్ములా అనమాట. S1 + S1/v1 + S2/v2 ఎప్పుడు అంటే ఈ ఫార్ములా డిఫరెన్సెస్ కనుక డిఫరెంట్గా ఉంటాయి. అంటే ఫస్ట్ 4 kilometers కొంత స్పీడ్ తోటి, తర్వాత ఒక 10 kilometers, అలా డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉంటాయి ఈ ఫార్ములా. ఇక్కడ కానీ ఇది 4 kilometers, ఇది 4 kilometers. అంటే ఈ సిచ్యువేషన్లో S1 ఎంత ఉందో S2 కూడా అంతే ఉంది. ఫస్ట్ 4 kilometers వెళ్ళాడు, తర్వాత కూడా 4 kilometers వెళ్ళాడు. కాబట్టి ఒకవేళ S1 = S2 అయితే ఈ ఫార్ములా ఇంకా సింపుల్ అయిపోద్ది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో ఫార్ములా ఏమవుతుందంటే యావరేజ్ వెలాసిటీ అని చెప్పుంటే మార్చుకోండి. యావరేజ్ స్పీడ్ = 2v1v2/v1 + v2. ఫార్ములా ఏంటి, 2v1v2/v1 + v2. ఇక్కడ v1 అంటే ఫస్ట్ వెలాసిటీ, v2 అంటే సెకండ్ వెలాసిటీ. సో అది సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది, 2 × v1 ఎంత, ఫస్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 2 km/h కదా, 2 × నెక్స్ట్ ఎంత స్పీడ్తో వెళ్ళాడు, 4 km/hతో 2 × 2 × 4/2 + 4. సో 2 2 4 4 4 16/6 అవుతుంది అనమాట. అది కింద నేను సాల్వ్ చేయడం జరిగింది. సో యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా 2v1v2/v1 + v2 ఎప్పుడు అంటే డిస్టెన్సెస్ సమానంగా ఉంటే, విత్ సేమ్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్ అనమాట. అలా జరిగితే ఫార్ములా 2v1v2/v1 + v2 అలా సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు 16/6 వచ్చింది. అప్ డౌన్ 2 టేబుల్ కట్ అయితే 8/3 అయ్యింది. 8ని 3తో డివైడ్ చేస్తే 2.66 km/h అనేది దాని ఆన్సర్ అవుతుంది. సో జాగ్రత్తగా ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. 2v1v2/v1 + v2. నెక్స్ట్ క్వశ్చన్. An object travels 16 meters in 4 seconds and 16 meters in 2 seconds. So సేమ్ క్వశ్చన్. డిస్టెన్సెస్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. డిస్టెన్సెస్ ఇందాక వెలాసిటీస్ ఇచ్చాడు. సారీ ఇప్పుడు ఇందాక డిస్టెన్సెస్ వెలాసిటీ ఇచ్చాడు. ఇప్పుడు డిస్టెన్సెస్ టైము, ఇక్కడ డిస్టెన్స్ టైము ఇవ్వడం జరిగింది. సో ఇలా డిస్టెన్స్ టైం ఇస్తే ఫార్ములా డైరెక్ట్ అనమాట. యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్ అంటే S1 + S2 టోటల్ టైం t1 + t2. ఈ ఫార్ములా యూజ్ చేస్తే సరిపోతుంది. S1 + S2 t1 + t2. సో ఇచ్చిన క్వశ్చన్లో t1 ఏమో 4 seconds, డిస్టెన్స్ ఏమో 16 meters. ఓకే, సెకండ్ కేసులో 2 seconds 16 meters. ఫార్ములా ఇక్కడ రాశాను, S1 + S2 t1 + t2. ఆ ఫార్ములా ప్రకారం 16 + 16 +/4/2 అంటే 32/6 అనమాట.
క్యాలిక్యులేట్ చేస్తే 5.33 మీటర్స్ పర్ సెకండ్ అనేది రావడం జరిగింది. సో ఎప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది మీకు ఖచ్చితంగా అది ప్రాక్టీస్ మీద వస్తుంది. జాగ్రత్తగా క్వశ్చన్లు 1-2 సార్లు వింటే మీకు క్వశ్చన్ అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏ ఫార్ములా వాడాలనేది తెలుస్తుంది అనమాట. ఓడోమీటర్ ఆఫ్ ది కార్, ఓడోమీటర్ అంటే అదే మనం ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళామో చూపిస్తుంది కదా, స్పీడోమీటర్తో పాటు ఉంటుంది ఓడోమీటర్ అనమాట. కిలోమీటర్స్ చూపిస్తూ ఉంటుంది. సో 2000 కిలోమీటర్స్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఎ ట్రిప్, ఒక ట్రిప్ స్టార్ట్ అయ్యే టైంకి కార్లో 2000 కిలోమీటర్స్ తిరిగినట్టు చూపిస్తుంది. అండ్ 2400 కిలోమీటర్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ట్రిప్ అయిపోయేసరికి రీడింగ్ 2400 చూపిస్తుంది. మొత్తం ఇఫ్ ద ట్రిప్ టుక్స్ 8 అవర్స్, మొత్తం 8 గంటల పాటు ట్రిప్ జరిగితే యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. కిలోమీటర్స్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అండ్ మీటర్స్ పర్ సెకండ్లో కూడా యావరేజ్ స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. మొత్తం ఎంత డిస్టెన్స్ వెళ్ళాడు అనేది మనకి ఇక్కడ రీడింగ్ చెప్తుంది అనమాట. 2000 ఇంకా 2400 అంటే మొత్తం ఎంత డిస్టెన్స్? 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాం. టోటల్ టైం ఎంత పట్టింది ట్రిప్కి? 8తో డివైడ్ చేస్తే మనకి 50 వస్తుంది. అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 50 కిలోమీటర్స్ పర్ అవర్ అనమాట. సో అలా మనకి ఇక్కడ యావరేజ్ స్పీడ్ అనేది రావడం జరిగింది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. బట్ దాన్ని మీటర్స్ పర్ సెకండ్లో కూడా అడిగాడు. నేను లాస్ట్ వీడియోలో మీకు ఫార్ములాస్ అది చెప్పడం జరిగింది. మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లోకి మార్చడం ఎలా, అలా కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడం ఎలా అనేది నేను మీకు ఫార్ములాస్ అవి చెప్పడం జరిగింది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. సో కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయాలి. సో 5/18తో మల్టిప్లై చేస్తే 2 టేబుల్ ఇక్కడ 9 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 25 టైమ్స్ కట్ అవుతుంది. 25 5 are 125 డివైడెడ్ బై 9 చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ ఈస్ 13.9 మీటర్స్ పర్ సెకండ్. నియర్లీ అంటే అప్రాక్సిమేట్ అనమాట, ఎండ్ అవుతుంది అనమాట. ఇదే నాన్ టెర్మినేటింగ్ అయి ఉంటుంది కాబట్టి ఆన్సర్ 13.9 మీటర్స్ పర్ సెకండ్ నియర్లీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఉషా స్విమ్స్ ఇన్ ఏ 90 మీటర్ లాంగ్ పూల్. అంటే మొత్తం స్విమ్మింగ్ పూల్ ఇక్కడి నుంచి ఇక్కడికి దూరం ఎంత ఉందట? 90 మీటర్స్ లాంగ్ పూల్ ఉందట. షీ కవర్స్ 180 మీటర్స్ ఇన్ 1 minute బై స్విమ్మింగ్ అలాంగ్ ద సేమ్ స్ట్రైట్ పాత్. సో 180 మీటర్స్ వెళ్ళిందంటే అర్థం ఏంటి? ఇలా 90 వెళ్ళి మళ్ళీ ఇలా 90 వెనక్కి సేమ్ స్ట్రైట్ లైన్ ఏమన్నాడు? సేమ్ స్ట్రైట్ పాత్లో వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఫైండ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు, యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో ఫస్ట్గా యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ ఎంత వెళ్ళింది? 180 మీటర్స్ వెళ్ళింది. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఎంత టైం పట్టింది? 1 minute వెనక్కి వచ్చేసింది అన్నాడు కాబట్టి బై 1. సో ఆన్సర్ విల్ బి యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు 180 మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా? సో ఆన్సర్ చెక్ చేద్దాం. సో యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 180 మీటర్స్ పర్ సెకండ్. ఇక యావరేజ్ వెలాసిటీ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. డిస్ప్లేస్మెంట్ అంటే చేంజ్ ఇన్ పొజిషన్. అంటే ఇక్కడి నుంచి బయలుదేరిన ఉష ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి వచ్చేసింది కదా ఈ పాయింట్కి. సో డిస్ప్లేస్మెంట్ ఏంటి? 0. ఎక్కడి నుంచి బయలుదేరిందో మళ్ళీ అక్కడికే వచ్చేసింది కదా. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0 బై 1 minute వచ్చేసింది అమ్మాయి అక్కడికి. 1 second 1 minute? ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఓకే సారీ ఆన్సర్ తప్పు చేయడం జరిగింది. 1 minute అని ఇచ్చాడు. సో 1 minute కాబట్టి ఇక్కడ ఆన్సర్ మార్చుకోవాలి. ఓకే సారీ. సో ఇక్కడ 0/60 అవుతుంది. బికాజ్ 1 minute ఈక్వల్ 60 seconds కాబట్టి ఇది 0 అక్కడ ఇబ్బంది లేదు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ 1 second అని నోట్ చేశాను తప్పుగా. 180/1 minute అని ఇచ్చాడు కదా క్వశ్చన్లో. సో అప్పుడు ఏమవుతుంది? 60 seconds అవుతుంది. 0 కట్ 6 ఇందులో 18లో 3 times కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 meters per second. సో ఈ ఆన్సర్ రాంగ్. సారీ, 3 meters per second. సో క్వశ్చన్ జాగ్రత్త చదువుకోవాలి. నేను చూసారా క్వశ్చన్ సరిగ్గా చదవకపోవడం వల్ల అక్కడ 1 minute ఇస్తే నేను 1 second అనుకుని ఆన్సర్ చేయడం జరిగింది. సో 1 minute ఈక్వల్ టు 60 seconds కాబట్టి 60 పెట్టి ఆన్సర్ చేస్తే మనకి
ఈ ఆన్సర్ ఎలా మారింది, 3గా మారింది, 3 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. ఏ కార్ ట్రావెల్స్ 1000 meters at 50 meters per second speed and 500 meters at 100 meters per second speed. ఫైండ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది కార్. సో జాగ్రత్తగా ఏమేమి ఇచ్చాడో అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చింది స్పీడ్, డిస్టెన్స్. ఓకే, స్పీడు డిస్టెన్స్ ఇచ్చాడు. డిఫరెంట్ స్పీడ్స్, డిఫరెంట్ డిస్టెన్సెస్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సమ్లో ఫార్ములా రాశాను. ఏంటి, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 బై S1 బై V1 ప్లస్ S2 బై V2 అనే ఫార్ములా రాశాను. ఒకవేళ ఈ రెండు సేమ్ అయితే మాత్రం 2V1 V2 బై V1 ప్లస్ V2 అవుతుందని చెప్పాను. బట్ ఇక్కడ రెండు సేమ్ ఇవ్వాలి. ఇదేమో 1000 మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడేమో 500 మీటర్స్ ఇచ్చాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ పూర్తి ఫార్ములాని ఇక్కడ మనం వాడాల్సిందే. సో ఫార్ములా ఏంటి, S1 ప్లస్ S2 బై S1 బై V1 ప్లస్ S2 బై V2 అనే ఫార్ములాని ఇక్కడ వాడాలి. ఇక్కడ ఆల్రెడీ నేను రాశాను. సో యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 బై S1 ప్లస్ S2 బై S1 బై V1 ప్లస్ S2 బై V2 అనే ఫార్ములాని వాడాలి. S1 ఏమో 1000, S2 ఏమో 500 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను, బై 1000 బై 50. ఎందువల్ల, ఫస్ట్ దాంట్లో వెలాసిటీ 50 ఇచ్చాడు. నెక్స్ట్ 500 బై 100. సో క్యాన్సిలేషన్ చేస్తే పైది యాడ్ చేసేస్తేనేమో 1500 వచ్చింది. ఇది ఇందులో 20 టైమ్స్ కట్, ఇది ఇందులో 5 టైమ్స్కే కడితే 25 వచ్చింది. రెండింటిని డివైడ్ చేస్తే మనకు ఆన్సర్ 60 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ మీ సొంతంగా మళ్ళీ క్యాలిక్యులేషన్ చేయడానికి ప్రయత్నించండి. సో అది ఆన్సర్ 60 మీటర్స్ పర్ సెకండ్. ఈ ఫార్ములా కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు వాడానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడు వాడాము ఈ ఫార్ములాని అంటే డిఫరెంట్ డిస్టెన్సెస్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ వెలాసిటీస్. డిఫరెంట్ వెలాసిటీస్ అయితే ఈ ఫార్ములా వాడడం జరిగింది. ఓకే, నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఏ వీల్ ఆఫ్ రేడియస్ R ఈజ్ రోలింగ్ ఆన్ ద రోడ్. వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పాయింట్ P ఇన్ హాఫ్ రొటేషన్ ఆఫ్ ది వీల్ ఆన్ ది రోడ్. సో క్వశ్చన్ జాగ్రత్తగా తెలుగులో అర్థం ఏంటో చూద్దాం. ఒక వీలు, దాని రేడియస్ R అట, ఒక రోడ్డు మీద కదులుతూ ఉంది. దాని మీద టైర్కి ఒక పాయింట్ ఉంది. ఆ వీల్ మీద ఒక పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, P అనేది. ఈ P అనేది హాఫ్ రొటేషన్ వేస్తే, వీల్ కనుక హాఫ్ రొటేషన్ వేసేసరికి ఈ P వేరే చోటకి వెళ్ళిపోతుంది కదా. అప్పుడు ఈ పొజిషన్కి, హాఫ్ రొటేషన్ తర్వాత వచ్చిన ఈ పొజిషన్కి మధ్య డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడిగాడు. అంటే హాఫ్ రొటేషన్ అంటే ఇది సగం తిరిగేసరికి ఏమవుతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది కదా పైకి. సో అలా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్ప్లేస్మెంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి మనం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదొక సర్కిల్ కదా, మరి హాఫ్ రొటేషన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది అనమాట. సో మనం ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 degrees ఉంటుంది, అవునా కదా. సో 90 degrees ఉంటే ఇది మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా ఫామ్ అవుతుంది. ఇందులో దీన్నేమో హైపోటెన్యూ అంటాం. ఓకే, ఈ రెండునేమో ఒకటి ఆపోజిట్ సైడ్, ఒకటి అడ్జసెంట్ సైడ్స్ అవుతాయి. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడి నుంచి ఈ దూరం ఇక్కడి నుంచి ఈ దూరానికి సమానం. ఇది హాఫ్ రొటేషన్ చేస్తేనే కదా దూరం వెళ్ళింది. సో ఇక్కడి నుంచి ఈ దూరం ఏమవుతుందంటే సర్కిల్లో హాఫ్ అవుతుంది అన్నమాట. హాఫ్ ఆఫ్ ది సర్కిల్, హాఫ్ పెరిమీటర్ ఆఫ్ ది సర్కిల్ లేదా పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఉన్న పాయింట్ ఎక్కడికి వెళ్ళింది, ఇలా తిరిగి ఇక్కడికి వెళ్ళింది అంటే ఈ దూరం ఖచ్చితంగా దేనికి సరిపోతుంది, ఇక్కడి నుంచి ఈ కర్వ్డ్ పాత్ ఎంత ఉందో దానికి సరిపోతుంది. అంటే కరెక్ట్గా దీనికి సరిపోద్ది అనమాట. ఇలా ఈ ఏరియాకి సరిపోతుంది, ఈ ఏరియాకి ఖచ్చితంగా సరిపోవాలి. ఇది ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్ అవుతుంది ఈ ఏరియా. సో పెరిమీటర్ ఆఫ్ ఏ సెమీ సర్కిల్కి ఫార్ములా πr, కాబట్టి ఈ దూరం πr అయ్యింది. అండ్ ఇక్కడి నుంచి ఈ దూరం ఎంత ఉంటుంది, అది డయామీటర్ కదా, ఆల్రెడీ రేడియస్ r అని తెలిసింది. రేడియస్ r కాబట్టి అంటే సగం దూరం r అయితే ఇంకొక సగం ఇంకొక r అవుతుంది. అంటే మొత్తం ఈ డయామీటర్ ఏమో 2r అయింది. సో ఇప్పుడు మనం పైథాగరన్ థియరం వాడినట్లయితే ఇక్కడ 90 degrees ఉంది, ఇదేమో 2r, ఇదేమో πr అయితే మనం క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ P ఉంది, అంటే ఫస్ట్ పొజిషన్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడికి వెళ్ళింది అనమాట. ఇది P' అనుకుంటే ఈ దూరం కావాలి, హైపోటెన్యూ కావాలన్నమాట.
మనకేం తెలుసు, హైపోటెన్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ దీని స్క్వేరు ప్లస్ దీని స్క్వేర్ అంటే పై ఆర్ స్క్వేరు ప్లస్ పై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2r హోల్ స్క్వేర్ అవుతుంది. పై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2r హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మీకు చేయడం జరిగింది. పై ఆర్ హోల్ స్క్వేర్ ప్లస్ 2r హోల్ స్క్వేర్, దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఎలా మారుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ పై స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ 4r స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇందులోంచి ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని కామన్ తీసేస్తే ఆర్ స్క్వేర్ని కనుక మనం కామన్ తీస్తే, సో ఆర్ స్క్వేర్ని కనుక మనం కామన్ తీసేస్తే ఇక ఫస్ట్ దాంట్లో పై స్క్వేరు, సెకండ్ దాంట్లో 4 మిగులుతాయి. ఓకే, ఇప్పుడు రూట్ని విడగొట్టేస్తే ఇది ఏమవుతుంది, రూట్ ఆర్ స్క్వేరు రూట్ ఏమో పై స్క్వేర్ ప్లస్ 4 మిగులుతుంది. ఈ స్క్వేరు రూట్ కట్ అయిపోతే మనకు చివరికి ఆర్ బయట ఉండిపోయి రూట్లో ఏముంటుంది, పై స్క్వేర్ ప్లస్ 4 అనేది మిగులుతుంది. సో ఆర్ ఇంటూ రూట్ ఆఫ్ పై స్క్వేర్ ప్లస్ 4 ఇక్కడ మనకి ఆన్సర్లో కనపడుతుంది. సో అలా మనకి ఆన్సర్ వచ్చిందనమాట. సో దీని ఆన్సర్ ఏంటి, ఇది. సో కొంచెం లాజికల్గా ఆలోచించాల్సిన క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇది అటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మన ఎన్టీఎస్సీ లెవెల్లో అడగడానికి అవకాశం ఉంటుంది. కొంచెం లాజికల్గా థింక్ చేస్తే కష్టమేమీ కాదు. ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది, యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీని రెండింటిని డివైడ్ చేస్తే లేదా రేషియో కడితే రేషియో ఆఫ్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎప్పుడు కూడా రేషియో ఎంత ఉంటుంది, 1 కంటే ఎక్కువ కానీ 1కి సమానంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఎప్పుడు కూడా యావరేజ్ స్పీడ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది, యావరేజ్ వెలాసిటీ తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా పైది ఎక్కువగాను కిందది తక్కువగాను ఉంటే వాల్యూ 1 కంటే ఎక్కువగానే ఉంటుంది, లేదా 1కి సమానం ఎప్పుడు అవుతుంది, ఇది సమానం అయితే అది 1 అవుతుంది. కానీ 1 కంటే తక్కువ అయ్యే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. దేనికి రేషియో కట్టినప్పుడు, యావరేజ్ స్పీడ్కి యావరేజ్ వెలాసిటీకి రేషియో కట్టినప్పుడు ఎప్పుడు వాల్యూ 1 కంటే ఎక్కువ కానీ 1కి సమానం మాత్రమే అవుతుంది. ఇది నోట్ అనమాట. ఏమన్నా బిట్స్లో అడిగినప్పుడు దీన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బిట్, ఏ బాయ్ వాక్స్ 3 meters ఈస్ట్ ఇన్ 2 seconds. ఓకే, 3 మీటర్ల తూర్పు వైపు నడిచాడట. అండ్ 2 meters వెస్ట్ ఇన్ 3 seconds. మళ్ళీ వెస్ట్కి 2 meters నడిచాడు 3 secondsలో. అయితే యావరేజ్ స్పీడ్ ఎంత, యావరేజ్ వెలాసిటీ ఎంత అనేది క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ ఇలా 3 meters నడిచాడు, 2 seconds పట్టింది. మళ్ళీ ఇలా వెనక్కి 2 meters నడిచాడు, ఇక్కడేమో 3 seconds పట్టింది. సో ఫస్ట్ మనం యావరేజ్ స్పీడ్ కట్టాలంటే టోటల్ డిస్టెన్స్ ఎంత అని చూసుకోవాలి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం కదా. టోటల్ డిస్టెన్స్ అంటే ఇటు ఒక 3 నడిచాడు, మళ్ళీ ఇటు ఒక 2 నడిచాడు, అంటే మొత్తం 5 meters నడిచాడు. ఎంత టైం తీసుకున్నాడు, ఇటేమో 2 seconds, వెనక్కేమో 3 seconds, అంటే మొత్తం 5 seconds తీసుకున్నాడు. 5 కట్ అయితే 1 meters/second అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. ఇక యావరేజ్ వెలాసిటీ టోటల్ డిస్ప్లేస్మెంట్ కదా. ఇలా ఒక 3 meters నడిచి ఈస్ట్ వైపు, మళ్ళీ వెస్ట్ వైపు ఇంకొక 2 meters నడిస్తే ఇక్కడి నుంచి బయలుదేరినోడు మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చేసాడు. ఇంకా డిస్టెన్స్, ఇంకా డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది, 1 meter ఉంది. అంటే 3 ఎదరికి వెళ్ళాడు, మళ్ళీ వెనక్కి 2 వచ్చేసాడు. అంటే చివరికి ఎంత దూరం వెళ్ళినట్లు లెక్క వస్తుంది, 1 meter కౌంట్లోకి వస్తుంది. సో అంటే ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే 1, ఎన్ని సెకండ్స్లో, ఫస్ట్ 2 seconds, తర్వాత 3 seconds, 5 secondsలో. కాబట్టి యావరేజ్ వెలాసిటీ ఏమవుతుంది, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ 1 meter బై టైం ఏమో 5 seconds, 1/5 అవుతుంది. 1/5 అంటే 0.2 అనమాట. కాబట్టి 0.2 meters/second అయ్యింది. ఓకే, నెక్స్ట్ బిట్, లాస్ట్ వన్. ఇది ఇక ఆపేద్దాం, ఈ వీడియో లెంగ్త్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో కొంత కాన్సెప్ట్ నేర్చుకుని తర్వాత దాని మీద ప్రాక్టీస్ చేద్దాం. యాక్సిలరేషన్ అంటే ఏంటి, ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అటువంటివి కూడా నేర్చుకుని లాస్ ఆఫ్ మోషన్స్ మీద క్వశ్చన్స్ అవి చూస్తే మనం మోషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏ మ్యాన్ గోస్ ఫ్రమ్ ఏ టు బి. ఓకే, ఏ నుంచి బి వైపు వెళ్తున్నాడంట. ఇది ఏ, ఇది ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇలా ఏ నుంచి బి వెళ్తున్నాడు విత్ స్పీడ్ v1. ఎంత దూరం ఉందో మనకు తెలియదు. మళ్ళీ బి నుంచి ఏకి వస్తున్నాడు వెనక్కి విత్ స్పీడ్ v2. యావరేజ్ వెలాసిటీ ఎంత, యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. ఓకే,
ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంత దూరం వెళ్ళాడు, ఏ నుంచి బీకి వెళ్ళాడు, తర్వాత ఎంత దూరం వెళ్ళాడు, బీ నుంచి. అంటే ఫస్ట్ వెళ్ళిన దూరమే ఎంత S1 అనుకుంటే, సెకండ్ వెళ్ళిన దూరం S2 అనుకుంటే ఈ రెండు సమానం, అవునా కదా. ఫస్ట్ వెళ్ళిందే సెకండ్ అవర్, కాకపోతే వెలాసిటీస్ మాత్రం ఫస్ట్ది V1, సెకండ్ది V2. సో ఇలా వచ్చినప్పుడు ఫార్ములా ఫస్ట్ చెప్పాను, ఒకవేళ S1 S2లు కనుక సమానం అయితే యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ అనేది 2v1 v2/v1 + v2 అయిపోతుంది అని ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. ఫస్ట్ సమ్లో ఉంది కాబట్టి ఈ వీడియో ఫస్ట్ సమ్ చూడండి. సో ఆ రకంగా మనం డైరెక్ట్గా ఇక్కడ యావరేజ్ స్పీడ్కి ఫార్ములా రాసేసాను, 2v1 v2/v1 + v2. ఇక యావరేజ్ వెలాసిటీ ఎందుకు జీరో అయిందంటే అతను ఏ నుంచి బీకి వెళ్ళాడు, మళ్ళీ బీ నుంచి ఏకి వచ్చాడు, డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోయింది. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ జీరో అయిందో యావరేజ్ వెలాసిటీ జీరో. కారణం ఏంటి, డిస్ప్లేస్మెంట్ బై టైం కదా, మరి 0/ఎనీథింగ్ ఈజ్ జీరో, కాబట్టి అలా యావరేజ్ వెలాసిటీ 0 మీటర్స్/సెకండ్ అయ్యింది. సో ఇవి మీకు యావరేజ్ వెలాసిటీ మీద, అలాగే యావరేజ్ స్పీడ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్. ఇవి సరిపోతాయని నేను చెప్పను, కానీ బట్ మీకు అసలు క్వశ్చన్ ఎలా అడిగితే ఎలా ఆన్సర్ చేయాలనే దాని మీద ఒక క్లియర్ ఐడియా అనేది ఈ వీడియో అందిస్తుంది అని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.